ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి మన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గారు ప్రసాద్ గారు, టౌన్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులందరికీ మరి ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయాన్ని వదిలివేసిన, ఆయన ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా అనేకమైన ఆరోపణలు చేసినప్పటికీ జనసేన పార్టీ నుంచి వదిలివేసిన, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విత్డ్రా చేసుకున్న మధ్యలో రాజకీయ పార్టీలు జనసేన పార్టీ అధినేతని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ ఎదుగుదలని చూసి జనసేన పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో ఒకవైపున కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి మొన్న సాధక మీటింగ్లకు వచ్చినటువంటి సాధకులను చూసి మరి ఈ యొక్క ఫీల్డ్లో దాదాపు 22,50,000 మంది సభ్యులుగా జనసేన పార్టీలో జాయిన్ అవటం, వివిధ రాష్ట్రాల నుంచి కూడా, దాంట్లో భాగంగానే తెలంగాణలో 4 లక్షల మంది జనసేన క్రియాశీల సభ్యులుగా జాయిన్ అవటం, ఈ రోజున ఇతర పార్టీలకి వారవలైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మా రాష్ట్రంలో వచ్చి ఆయన పార్టీ బలపడుతుందో అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రోజున తెలంగాణ, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడ్డు పెట్టుకొని, ఏదైతే జోబు దొంగలు అడ్డు పెట్టుకుంటారు, ఇంకొకరిని అడ్డు పెట్టుకొని జోబులు కొడుతుంటారు, అట్లాగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న వారి ఎమ్మెల్యేలతో మాట్లాడిచ్చారు పవన్ కళ్యాణ్ గారి మీద, మేము అక్కడ 5,000 ఎకరాలు ఇస్తాం, ఇక్కడే రాజధాని కట్టుకోండి అని కేవలం ఒక ఎమ్మెల్యే చేతులు ఉంటుంది 5,000 ఎకరాలు ఇవ్వడానికి. అలాగే మందుల శామ్యుల్ గారు మాట్లాడారు. నేను ఆ రోజే మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారని చెప్పి. దానికి నిదర్శనం ఈ రోజున నవనిర్మాణ అంటే ఒక సభకి ఏదో ఒక నామకరణ చేయాలి కనుక ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీ సాధకులు కార్యకర్తల మీటింగ్, దానికి ఒక నామకరణ పెట్టి నవనిర్మాణ సభని పెడితే, దానికి నిన్న ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరి నిన్న తెలంగాణలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, పవన్ కళ్యాణ్ ఎవరు, తెలంగాణలో మీటింగ్ పెడతామేంటి, తెలంగాణలో మీటింగ్ పెట్టాలంటే తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఒక నేషనల్ పార్టీలో భారతదేశం అంతా ఇటు 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉండి, జాతీయ పార్టీ నీడలో గొడుగులో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇదేమన్నా తెలంగాణ పాకిస్తానా, లేకపోతే చైనానా, రష్యానా, లేకపోతే ఏమన్నా గల్ఫ్ కంట్రీసా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావద్దు, హైదరాబాద్ రావద్దు అనడానికి భారత పౌరులుగా భారతదేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ ఈ రోజున ఒక నేషనల్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉండకూడదా, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మూసేస్తారా, ఇక్కడ దుకాణం మోస్తారా, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారా, కనీసం ఇంగిత జ్ఞానం కానీ ఆలోచన కానీ లేకుండా నిన్న పొన్నం ప్రభాకర్ గారు చాలా దీనిగా మరి ఘోరమైనటువంటి పదజలాలతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటే, ఈ రోజున 2014లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ నడవడిక, మొన్న ఎలక్షన్స్లో పోటీ చేయటం,
ఈ పరిస్థితిలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే అది కూడా ఒక ఫంక్షన్ హాల్లో, సిగ్గుసేటు ఏంటంటే ఒక బహిరంగ సభ కాదు, ఏదో లక్షలాది మందిని గ్యాదర్ చేసి బహిరంగ సభ పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు అంటానికి. కార్యకర్తలు అంటే కుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టుకుంటుంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం ఆ మీటింగ్ని వాళ్ళు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంతో మరి ఆ మీటింగ్కి పర్మిషన్ నిరాకరించడం అనేది ఇది చాలా సిగ్గుసేటు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీటింగులకి పర్మిషన్లు ఎక్కడైనా ఇవ్వకపోయినా మరి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి కోర్టులకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే గద్దెనెక్కిన తర్వాత ఉన్నటువంటి నిబంధనలను ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించేటువంటి పరిస్థితి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు అనేది ఇవాళ జనసేన పార్టీని చూసి బెదురుతున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మకాం వేస్తే మా కుర్చీలు కదులుతాయి, మా పదవులు పోతాయి, మా డిపాజిట్లు రావు, రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్లో కానీ లేదు రాబోయేటువంటి 28లో జరిగేటువంటి ఎలక్షన్స్ కానీ మరి ఈ రోజునే జనసేన పార్టీ బలంగా తయారవుతూ ఉంది. మా దొంగ ప్రభుత్వం పోద్ది, ఈ దొంగలందరూ కూడా బయటికి పోతారు, జైలుకి పోతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వకూడదు, హైదరాబాద్లో మీటింగ్ పెట్టనివ్వకూడదు, హైదరాబాద్లో ప్రజలతో కలవకూడదు, హైదరాబాద్లో పార్టీ కార్యకలాపాలు నడపకూడదు అన్నటువంటి ఒక కుట్రతో మరి నిన్న ఈరోజు జరిగేటువంటి నవనిర్మాణ సభకి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. మీకేదైనా ధైర్యం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడ్డు పెట్టుకునే అవసరంలా, మీకేమైనా ధైర్యం, మీకేమైనా శక్తి, పోరాట పటిమ ఉంటే డైరెక్ట్గా రండి జనసేన పార్టీ మీదకి. అంతేగాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడ్డు పెట్టుకొని వేరే వేరే కారణాలు చూపించుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ధీటుగా మేము ప్రతిఘటిస్తాం, దానికి మేము నిలబడతాం, మీకు సరైనటువంటి సమాధానం చెప్తాం. ఇప్పటికి కూడా కోర్టులో ఏదైనా కానీ ఇవాళ పర్మిషన్ ఇస్తుంది. లంచ్ మాసంలో పిటిషన్ వేయటం జరిగింది. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైనా మీ పరిపాలన బాగుంటే ప్రజలు హర్షిస్తే మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు ఈ రోజున చేస్తున్నటువంటి కొంపలు కూల్చేటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి గతి ఏదైతే ఉందో మీ ప్రభుత్వానికి కూడా రేపు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఇట్లాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇట్లాంటి ఆలోచనలు మానుకొని ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం.